ఈరోజు మన కిచెన్లో వినాయక చవితికి ఎక్కువ శ్రమ పడకుండా 5 రకాల ప్రసాదాలని చూపించబోతున్నాను. మనం పిండిని ఒకే పిండితో 5 రకాల ప్రసాదాన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా సింపుల్గా, చాలా తక్కువ టైంలో ఈ ప్రసాదాలు అనేది మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. సో ఎలా చేయాలో చూసేద్దాం. దీనికోసం నేను కొంచెం శనగపప్పుని ముందే నానబెట్టి తీసుకున్నాను. సో వీటిని అరగంట ముందు నానబెట్టి తీసుకున్నాను. అరగంట ముందు నానబెట్టిన ఈ శనగపప్పుని పక్కన పెట్టేసి దీనికోసం నేను 1 కప్ వరకు ఎండు కొబ్బరి పౌడర్ని తీసుకుంటున్నాను. మీరు దీని ప్లేస్లో పచ్చి కొబ్బరి ఉన్న తీసుకోవచ్చు. నేనైతే ఎండు కొబ్బరిని తీసుకుంటున్నాను. అలా పక్కన పెట్టేసి స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దీంట్లో 1 కప్ పొడి బియ్యం పిండిని వాడుతున్నాను. సో 1 కప్ పొడి బియ్యం పిండిని వాడుతున్నాను. దీన్ని కలర్ అనేది చేంజ్ కాకుండా గ్యాస్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా 2-3 మినిట్స్ వరకు ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ పిండి అనేది కలర్ చేంజ్ కాకుండా తీసుకోవాలి. సో ఇలా ఈ క్వాంటిటీలో వచ్చాక మనం దీన్ని ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లోకి యాడ్ చేసుకోవాలి. ఇలా కంప్లీట్గా ఒక ప్లేట్లో యాడ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద అదే కడాయి పెట్టి దీంట్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేస్తున్నాను. మీరు నెయ్యి కూడా వాడవచ్చు. దీంట్లో 1 టేబుల్ స్పూన్ మినపప్పు, జీలకర్ర, ఆవాలు యాడ్ చేస్తున్నాను. ఇలా యాడ్ చేసేసి దీంట్లో కొంచెం పచ్చిమిర్చిని యాడ్ చేస్తున్నాను. దీంట్లో కొంచెం కట్ చేసి పెట్టుకున్న కరివేపాకుని కూడా యాడ్ చేసి ఒకసారి కలుపుకొని దూరగా వేయించుకోవాలి. దీంట్లో కొంచెం ఇంగువని కూడా యాడ్ చేసి మనం నానబెట్టి తీసుకున్న శనగపప్పు అనేది దీంట్లోకి సగం వరకు యాడ్ చేస్తున్నాను. సగం కొంచెం పక్కన పెట్టేసి మనం తర్వాత యాడ్ చేసుకోవచ్చు. మనం కొబ్బరి పౌడర్ని కూడా సగం వరకు యాడ్ చేస్తున్నాను. ఇలా యాడ్ చేసి అంతా ఒకసారి కలుపుకోవాలి. మాడిపోకుండా గ్యాస్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకొని దీంట్లో 1 కప్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా 1 కప్ వాటర్ని యాడ్ చేసేసి అంతా ఒకసారి కలుపుకొని రుచికి తగ్గ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. సాల్ట్ని యాడ్ చేసుకొని మనం వేయించి తీసుకున్న పిండిలో నుంచి నేనైతే ఇలా 1/2 కప్ వరకు తీసుకుంటున్నాను. 1/2 కప్ పిండిని తీసుకునే అంతలోగా మనకి ఈ వాటర్ అనేది చాలా బాగా మరుగుతూ ఉంటుంది. సో ఈ మరుగుతున్న వాటర్లోకి మనం తీసుకున్న 1/2 కప్ బియ్యం పిండిని, పొడి బియ్యం పిండిని యాడ్ చేసుకోవాలి. సో ఇలా యాడ్ చేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి. అడుగు మాడకుండా పిండి క్వాంటిటీ అనేది మీకు కొంచెం లూజ్గా ఉంటే కొంచెం పిండిని యాడ్ చేసుకోవచ్చు. కొంచెం గట్టిగా అనిపిస్తే ఒక స్పూన్తో కొంచెం వాటర్ని చల్లుకుంటూ పిండి అనేది కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా వచ్చేంత వరకు ఇలా కలిపి తీసుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిని ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లో యాడ్ చేసి కంప్లీట్గా యాడ్ చేసుకొని పక్కన పెట్టేసి తీసుకోవాలి. నేను అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేస్తున్నాను. కావాలంటే ఈ ప్యాన్ని మీరు కొంచెం కడిగి అయినా తీసుకోవచ్చు. నేనైతే ఇలాగే తీసుకుంటున్నాను. కొంచెం నెయ్యి యాడ్ చేసి కొంచెం బెల్లాన్ని యాడ్ చేసి కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. అదే కప్పుతో ఏ కప్పుతో బెల్లాన్ని తీసుకున్నామో అదే కప్పుతో వాటర్ని అనేది యాడ్ చేసుకోవాలి. సో యాడ్ చేసుకొని బెల్లం అంతా పూర్తిగా కరిగేంత వరకు కరిగించుకొని మనం నానబెట్టిన శనగపప్పులో సగం దాంట్లో వేసేసాం కదా, సగం దీంట్లో యాడ్ చేస్తున్నాను. కొబ్బరి పౌడరు, శనగపప్పు యాడ్ చేసి అంతా ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్నాక దీంట్లో మంచి టేస్ట్ అండ్ ప్రసాదం ఫ్లేవర్ కోసం కొంచెం ఇలాచీ పౌడర్ని వాడి దీన్ని అంతా ఒకసారి కలుపుకోవాలి. సో ఇలా కలుపుకొని మనకి వాటర్ అనేది మరుగుతూ ఉంటుంది కదా. సో శనగపప్పు అనేది పర్ఫెక్ట్గా ఉడికిందా లేదా అనేది ఇలా చేయితో ఫేస్ చేస్తే మనకి 2 భాగాలుగా కట్ అయిపోవాలి. సో పర్ఫెక్ట్గా ఉడికినట్టు. సో ఇలా ఉడికిన శనగపప్పు వాటర్ మరుగుతున్నాయి కదా, దీంట్లో మిగిలిన బియ్యం పిండిని యాడ్ చేసుకోవాలి. మిగిలిన బియ్యం పిండిని యాడ్ చేసుకొని అంతా కలుపుకోవాలి ఒకసారి. పిండి క్వాంటిటీ అనేది మనకి పర్ఫెక్ట్ గట్టిగా కాకుండా నేరే మెత్తగా కాకుండా కన్సిస్టెన్సీ బాగుండేటట్టుగా చూసుకోవాలి. ముందు చెప్పినట్లు లూజ్ అయితే కొంచెం వాటర్ని వేసుకుంటూ పిండి అనేది క్వాంటిటీ పర్ఫెక్ట్గా ఉండేటట్టు కలుపుకొని తీసుకోవాలి. ఇలా కలుపుకొని పిండి కంప్లీట్గా
ఇలా కలుపుకున్న పిండిని ఇలా కంప్లీట్గా తీసి ఒక ప్లేట్లోకి యాడ్ చేసి పక్కన పెట్టేసుకుందాము. ఆ వేడి అనేది చల్లారేంత లోపు మనం ఫస్ట్ ప్రిపేర్ చేసుకున్న పిండిని ఇలా చేతితో స్ప్రెడ్ చేసుకుంటూ మెత్తగా చేసుకోవాలి. పిండి అనేది 2-3 సార్లు కలుపుకున్నట్లయితే మనం చేసే ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్స్ సూపర్గా వస్తుంది. అందుకోసం పిండిని ఇలా 2-3 టైమ్స్ కలుపుకొని తీసుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిని కొంచెం ముద్దలా తీసుకొని ఇలా చేతితో ఇలా కొంచెం ఇలా ఫింగర్స్తో ఇలా ఒత్తినట్లయితే మనకి కుడుముల్లా రెడీ అయిపోతాయి. సో సేమ్ ప్రాసెస్లో చిన్న చిన్న బౌల్స్ వేసుకుంటూ ఇలా ఫింగర్స్తో ఇలా ఒత్తినట్లయితే మనకి కుడుములు అనేది చాలా ఈజీగా రాని వాళ్ళు కూడా చేసుకుంటారు. సో కంప్లీట్గా నేనైతే 3 తీసుకుంటున్నాను. 3 అయినా ప్రసాదానికి 5 అయినా 7 అయినా మీకు ఇష్టం వచ్చినంత క్వాంటిటీలో చేసుకోవచ్చు. నేనైతే కుడుములు 3 చేస్తున్నాను. ఇలా చిన్న చిన్న బౌల్స్లా 5 వరకు చేస్తున్నాను. ఇలా కంప్లీట్గా బౌల్స్ని కూడా సేమ్ ప్రాసెస్లో చేసి తీసుకోవాలి. 5 బౌల్స్ అనేది ప్రిపేర్ అయ్యాక దీన్ని పక్కన పెట్టేసుకొని మనం తర్వాత ప్రిపేర్ చేసుకున్న పిండిని కూడా సేమ్ ప్రాసెస్లో కలుపుకోవాలి. పిండి అనేది మెత్తగా కలుపుకుంటే మనం చేసేటప్పుడు విరగకుండా పర్ఫెక్ట్గా వస్తాయి. దీన్ని కూడా చిన్న చిన్న బౌల్స్లా కొంచెం పిండిని తీసుకొని ఇలా బౌల్స్లో ప్రిపేర్ చేసుకొని దీన్ని మనం మొదకల ప్రసాదంలా ప్రిపేర్ చేసుకుందాం. కొంచెం డిజైన్గా ఇలా చేతితో రౌండ్గా షేప్ చేసి ఒక స్పూన్తో ఇలా డిజైన్ చేసుకుంటే మనకి డిజైన్గా వస్తాయి మొదక రెసిపీ అనేది. సో దీన్ని ఇలా స్పూన్తో ఇలా స్ప్రెడ్ చేసినట్లయితే మనకి డిజైన్గా సూపర్గా వస్తాయి. సో ఇలా ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. నేనైతే ఇవి 3 వరకు చేస్తున్నాను. సేమ్ ప్రాసెస్లో ఇలా ఒత్తుకుంటూ చేతితోటి స్పూన్తో ఇలా చేస్తే మనకి ఇవి కూడా రెడీ అయిపోతాయి. నేనైతే ఒక 3 చేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇలా ఒక 3 వరకు చేసి పక్కన పెట్టుకున్నాక మళ్ళీ చిన్న చిన్న బౌల్స్లా మనం దీన్ని అప్పల్లా ఒత్తుకుందాము. ఇలా మామూలుగా చిన్న బౌల్స్ తీసుకొని ఇలా చేతితో కొంచెం మామూలుగా ఒత్తితే మనకు అప్పల్లా పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి. పెద్దగా శ్రమ పడాల్సిన అవసరం కూడా లేదు. చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు. సో మిగిలిన పిండితో నేను ఇలా ఫస్ట్ చెప్పుకున్నట్టు చిన్న బౌల్స్లా తీసుకొని ఫింగర్స్తో ఇలా ఒత్తితే మనకి బెల్లం కుడుములు అనేది రెడీ అయిపోతాయి. ఇవి బెల్లం కుడుములా చేశాను. సో కంప్లీట్గా ఇలా ప్రిపేర్ చేసుకున్న వాటిని తీసుకొని పక్కన పెట్టేసుకొని మనం ఒక ఇడ్లీ కుక్కర్ తీసుకొని దాంట్లో 2 కప్స్ వరకు వాటర్ వేసుకొని బాగా మరిగించి తీసుకోవాలి. ఇడ్లీ పాత్రలో కొంచెం నెయ్యి అనేది అప్లై చేసుకొని మనం ప్రిపేర్ చేసిన ఐటమ్స్ అన్ని దీంట్లో పెట్టేసుకోవాలి. ఇలా ఒక్కొక్కటి 2-2గా మనకి ప్లేట్లో సరిపడేటట్టుగా అన్నీ కంప్లీట్గా పెట్టేసుకొని తీసుకోవాలి. ఇలా కంప్లీట్గా పెట్టేసుకొని మనం ఫస్ట్ వాటర్ని మరిగించుకున్నాం కదా. సో స్టవ్ మీద దాంట్లోకి యాడ్ చేసి మూత పెట్టి దీన్ని 8-9 మినిట్స్ వరకు కుక్ చేసుకొని తీసుకోవాలి. ఇలా కుక్ అయ్యాక మనం కుక్కర్ అనేది దింపేసి దీన్ని 2-3 మినిట్స్ వరకు కొంచెం చల్లారాక మూత తీసి చూస్తే మనకి పర్ఫెక్ట్ కుడుములు ప్రసాదాలు రెడీ అయిపోతాయండి. సో దీన్ని ఒక క్లాత్లో వేడివేడిగా ఉంటుంది కదా, ఒక క్లాత్లో ఇలా తీసి మనం బయట పెట్టేసి చూడండి మనకి ఎంతో పర్ఫెక్ట్గా రెడీ అయిపోయాయి ప్రసాదాలు అనేవి. దీన్ని ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లోకి యాడ్ చేసుకొని మనం దేవుడికి చాలా ఈజీగా నైవేద్యంగా ప్రసాదంగా వీటిని సమర్పించవచ్చు. చాలా చాలా తొందరగా ఎక్కువ శ్రమ పడకుండా ఎక్కువ కష్టపడకుండా చాలా ఈజీగా 5 రకాల ప్రసాదాన్ని ఒకే పిండితో ప్రిపేర్ చేసుకున్నాం కదా. చాలా సింపుల్గా చాలా తక్కువ టైంలో వంట రాని వాళ్ళు కూడా చేయడం రాని వాళ్ళు కూడా ఎక్కువ మనం ప్రసాదాలు ప్రిపేర్ చేయలేము అనుకున్న వాళ్ళకి సరే ప్రసాదాలు ఎప్పుడు చేయాలి అని ఎక్కువ కష్టపడలేము అనుకున్న వాళ్ళ కోసం కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఈ వినాయక చవితికి మీరు ఈ రెసిపీస్ని తప్పకుండా ట్రై చేసినట్లయితే ఎలా వచ్చిందో నాతో కామెంట్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన పొట్టి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే అందరికీ షేర్ చేయండి. నేను ముందు చేసిన రెసిపీస్ని డిస్క్రిప్షన్ లింక్స్ చేస్తాను, కావాలంటే చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.